నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు చెన్నై సమీపంలో తీరం దాటిన వర్దా తుఫాను ఉత్తర తమిళనాట భారీ వర్షాలు 3 జిల్లాల్లో 7 మృతి భీకర గాలులకు వణికిన చెన్నపట్టణం అనేక చోట్ల కుప్పకూలిన చెట్లు విద్యుత్తు స్తంభాలు పలు ప్రాంతాల్లో నిలిచిన కరెంట్ యుద్ధ ప్రాతిపదికన సహాయ చర్యలు రంగంలోకి జాతీయ విపత్తు నిర్వహణ దళాలు విశాఖ నుంచి బయలుదేరిన నౌకలు నెల్లూరు చిత్తూరు జిల్లాల్లో జోరు వానలు పలుచోట్ల జలమయమైన రహదారులు తక్షణ సహాయ చర్యలకు చంద్రబాబు ఆదేశాలు శాసనసభ సమావేశాల నిర్వహణపై కేసీఆర్ సమీక్ష ప్రతిపక్షాల ప్రశ్నలకు ధీటైన సమాధానాలు ఇవ్వాలని మంత్రులకు హితబోధ పెద్ద నోట్ల రద్దు తర్వాత బ్యాంకులో జమైన నల్లధనం మార్చుకునేందుకు మరో అవకాశం త్వరలో పీఎం కేజీవై పథకానికి కేంద్రం నోటిఫికేషన్ ఇంగ్లాండ్తో సిరీస్లో తిరుగులేని భారత్ ముంబై టెస్ట్లో ఇన్నింగ్స్ 36 పరుగుల తేడాతో జయభేరి 3-0 తేడాతో సిరీస్ కైవసం బంగాళాఖాతంలో ఏర్పడిన పెను తుఫాను వర్ద తమిళనాడుపై విరుచుకుపడింది. నెల్లూరు చెన్నై మధ్య కదలాడిన పెను తుఫాను మధ్యాహ్నం చెన్నై సమీపంలో తీరం దాటింది. 100 నుంచి 150 కిలోమీటర్లకు పైగా వేగంతో వీచిన బలమైన గాలులు చెన్నైను అతలాకుతలం చేశాయి. గాలుల వేగానికి వృక్షాలు కూకటి వేళ్లతో సహా నేలకూలాయి. విద్యుత్తు స్తంభాలు పడిపోవడంతో చెన్నై సహా తమిళనాడు కోస్తా జిల్లాల్లో అంధకారం అలుముకుంది. తుఫాను ప్రభావంతో కుండపోత కురుస్తోంది. భారీగా ఆస్తి నష్టం వాటిల్లినట్టు తెలుస్తుండగా 2 మహిళలు బాలుడు సహా 7 మృత్యువాత పడ్డారు. భారీ వర్షాలు అత్యంత బలమైన గాలులతో ఉత్తర తమిళనాడులో వర్దా తుఫాను బీభత్సం సృష్టించింది. మధ్యాహ్నం 2:30 గంటల ప్రాంతంలో చెన్నై సమీపంలో పెను తుఫాను తీరం దాటింది. పులికాట్లో తుఫాను తీరం దాటినట్లు ఎన్డీఆర్ఎఫ్ డీజీ పచ్చనందా తెలిపారు. దాదాపు 100 నుంచి 150 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులు భారీ వృక్షాలను కూకటి వేళ్లతో సహా పెకిలించి వేశాయి. చెన్నైలో 190 కిలోమీటర్ల గాలులు వేగంగా నమోదైనట్లు వాతావరణ విభాగం ఏడీజీ మహాపాత్ర తెలిపారు. గాలులకు విద్యుత్తు స్తంభాలు నేల కొరగడంతో చాలా చోట్ల సరఫరాకు అంతరాయం వాటిల్లి అంధకారం అలుముకుంది. కొన్ని చోట్ల ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా విద్యుత్తు సరఫరా నిలిపివేశారు. బలమైన గాలులకు చాలా చోట్ల కార్లు వాహనాలు కొట్టుకుపోయాయి. వృక్షాలు నేలకూలి కార్లు ఇళ్లపై పడ్డాయి. ఫలితంగా ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది. రైల్వే సర్వీసులకు తీవ్ర అంతరాయం వాటిల్లింది. రైలు పట్టాలపై చెట్లు విరిగిపడ్డ కారణంగా అనేక రైళ్లను రద్దు చేశారు. లోకల్ రైళ్ల సేవలు నిలిపివేసిన రైల్వే శాఖ చెన్నై సెంట్రల్ ఎగ్మోర్ నుంచి బయలుదేరే రైళ్లు రద్దు చేసింది. చెన్నైకి వెళ్లే రైళ్లను దారి మళ్లించారు. గూడూరు చెన్నై రైళ్లను రేణిగుంట మీదుగా దారి మళ్లించారు. పెనుగాలులకు చెన్నై విమానాశ్రయంలో పైకప్పులు ఎగిరిపోయాయి. తుఫాను దృష్ట్యా రేపటి వరకు చెన్నై విమానాశ్రయం మూసివేశారు. చెన్నై వెళ్లే విమానాలను బెంగళూరు, హైదరాబాద్ కు మళ్లిస్తున్నారు. శ్రీలంక నుంచి వచ్చే విమానాలను నిలిపివేశారు. సాయంత్రం నుంచి ప్రజలెవరూ ఇళ్ల నుంచి బయటకు రావద్దని తమిళనాడు ప్రభుత్వం సూచించింది. విద్యాసంస్థలు, దుకాణాలు, కార్యాలయాలు మూతపడ్డాయి. తుఫాను దృష్ట్యా అమ్మ క్యాంటీన్లను 24 గంటల పాటు తెరిచి ఉంచాలని తమిళనాడు ప్రభుత్వం ఆదేశించింది. తిరువళ్లూరు జిల్లా పళవేర్కాడులో సముద్రం కొన్ని అడుగులు ముందుకు చొచ్చుకొచ్చింది. సముద్రం అల్లకల్లోలంగా మారగా 1 మీటర్ కంటే ఎత్తున అలలు విరుచుకుపడుతున్నాయి. మత్స్యకారులు తమ పడవలు, వలలను రక్షించేందుకు నానా తంటాలు పడ్డారు. తుఫాను తీరం దాటే సమయంలో కురిసిన వర్షం ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది. ఒక పక్క బలమైన గాలులు, మరోవైపు భారీ వర్షం చెన్నై సహా తమిళనాడు తీర ప్రాంత జిల్లాలను వణికించింది. గాలులకు గుడిసెల పైకప్పులు ఎగిరిపోయాయి. భారీ భవంతుల అద్దాలు ధ్వంసమయ్యాయి. అత్యధిక నష్టం తిరువళ్లూరు జిల్లాలోనే జరిగింది. తీవ్ర తుఫాను ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలు రేపటి వరకు కొనసాగనున్నాయని వాతావరణ విభాగం తెలిపింది.
వరద తుఫాన్ తర్వాత అస్తవ్యస్తమైన చెన్నైలో సహాయక చర్యలు యుద్ద ప్రాతిపదికన సాగుతున్నాయి. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ముందే అప్రమత్తమై ప్రాణ నష్టం ఎక్కువ లేకుండా చూడగలిగాయి. ఇప్పటికే రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్, సైన్యం, నౌకాదళాలు లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. చాలా చోట్ల విద్యుత్తు స్తంభాలు నేలకూలి నిలిచిపోయిన కరెంటు సరఫరాను పునరుద్దరించే ప్రయత్నాలు చేస్తున్నారు. అటు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్న ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం బాధితులెవరికీ ఇబ్బంది కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. వరద తుఫాను తీరం దాటుతున్న సమయంలో సృష్టించిన బీభత్సానికి నేలకూలిన చెట్లు, విద్యుత్ స్తంభాలను తొలగించేందుకు తమిళనాడు సహా కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. తుఫాను తీరం దాటిన కాసేపటికే రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్ దళాలు, సైన్యం, నౌకాదళానికి చెందిన సిబ్బంది విరిగిపడిన చెట్లు, విద్యుత్ స్తంభాలను తొలగించే పనులు చేపట్టారు. ఓవైపు వాన కురుస్తున్నప్పటికీ సహాయ చర్యలను కొనసాగిస్తున్నారు. భారీ క్రేన్లు, కట్టర్లను ఉపయోగించి చెట్లు, విద్యుత్ తీగలను తొలగిస్తున్నారు. ఇదే సమయంలో చెన్నై సహా పొరుగునే ఉండే కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నందున చాలా మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. దాదాపు 8,000 మందిని ఇలా తరలించినట్టు చెప్పిన అధికారులు చెన్నైలో మొత్తం 95 శిబిరాలను ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. ఈ శిబిరాల్లో ఆహారం, తాగునీరు, అత్యవసర మందులు అందిస్తున్నట్టు వివరించారు. ప్రస్తుతం చెన్నైలో నెలకొన్న పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని విశాఖలోని తూర్పు నౌకాదళానికి చెందిన ఐఎన్ఎస్ శివాలిక్, ఐఎన్ఎస్ కడ్మట్ నౌకలను చెన్నైకి పంపారు. ఈ నౌకల్లో వైద్య బృందాలు, గజ ఈతగాళ్లు, రబ్బర్ బోట్లు, హెలికాప్టర్లు, ఆహారం, టెంట్లు, మందులు, దుప్పట్లు, ఇతర సహాయ సామాగ్రిని చెన్నై బాధితులను ఆదుకునేందుకు పంపారు. 6 డైవింగ్ బృందాలను తమిళనాడు, పుదుచ్చేరి నౌకా ప్రాంత ఫ్లాగ్ అధికారులు ఇప్పటికే సిద్ధంగా ఉంచారు. చెన్నైపై జల ఖడ్గం విసిరిన వరద ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు, నెల్లూరు జిల్లాలపై కూడా తీవ్ర ప్రతాపాన్ని చూపింది. కడప, అనంతపురం, ప్రకాశంపై కూడా ప్రభావం చూపిన వరద మోస్తరు నుంచి భారీ వర్షాలతో ముంచెత్తింది. చిత్తూరు జిల్లాలో సగటున 3.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవగా నారాయణవనంలో 16.3, పిచ్చాటూరు 13.8, పుత్తూరు 12.9, వరదయ్యపాలెం 8.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. చంద్రగిరి మండలం పనబాకం వద్ద విరిగిపడిన విద్యుత్తు స్తంభాన్ని ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా కాళహస్తి, నగరి, సత్యవేడు నియోజకవర్గాల్లో రేపు పాఠశాలలకు సెలవు ప్రకటించారు. తీరం దాటేవేళ వరద నెల్లూరు జిల్లాలో బీభత్సమే సృష్టించింది. బలమైన గాలులకు తోడైన వర్షం ధాటికి జనజీవనం స్తంభించిపోయింది. నెల్లూరుపై వరద ప్రభావం ఎక్కువగా కనిపించగా నగరంలోని లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా నీరొచ్చి చేరింది. అనేక ప్రాంతాల్లో ప్రధాన దారులు, చెరువులను తలపించాయి. సుళ్లూరుపేట, గూడూరు పరిధిలో భారీ వర్షాలు కురుస్తాయన్న సమాచారంతో యంత్రాంగం అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకుంది. సుమారు 9,450 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు జిల్లాకు చెందిన మంత్రి నారాయణ, కలెక్టర్ ముత్యాలరాజు కంట్రోల్ రూమ్ ద్వారా పర్యవేక్షించారు. శ్రీహరికోట సమీపంలో చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్లి చిక్కుకున్న 18 మందిలో కొందరిని ప్రత్యేక బృందాలు సురక్షితంగా తీరానికి చేర్చాయి. సుళ్లూరుపేటలో గాలుల ధాటికి ఆయిల్ ట్యాంకర్ రోడ్డుపై తిరగబడింది. చిత్తూరులోనూ వరద ప్రభావం అధికంగా కనిపించింది. జిల్లా వ్యాప్తంగా తెల్లవారుజాము నుంచే మొదలైన వరద ప్రభావానికి శ్రీకాళహస్తి, సత్యవేడు, నగరి, పీలేరు నియోజకవర్గాల పరిధిలో భారీ వర్షపాతం నమోదైంది. తిరుపతి వీధులన్నీ జలమయమయ్యాయి. రైల్వే అండర్ బ్రిడ్జ్, పెద్దగంగమ్మ ఆలయం, గోవిందరాజస్వామి సత్రాలు, ఇస్కాన్ ఆలయం రహదారి, కొర్లగుంట పరిసర ప్రాంతాల్లో రహదారులు నీట మునిగాయి. వర్షాల ధాటికి తిరుమలగిరుల్లో వాగులు, వంకలు పొంగిపొర్లాయి. ఘాట్ రోడ్లో కొండచర్యలు, చెట్లు విరిగిపడితే వెంటనే తొలగించేందుకు యుద్ధ ప్రాతిపదికన తీతీదే చర్యలు చేపట్టింది. విద్యుత్ స్తంభాలు, నేలకొరిగిన చెట్లను వెంటనే తొలగించారు. తిరుపతి, మదనపల్లె, చిత్తూరు డివిజన్ల వారీగా హెల్ప్ లైన్లు ఏర్పాటు చేసి పరిస్థితిని అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలించారు. ప్రకాశం జిల్లాపై వరద పాక్షికంగా ప్రభావం చూపింది. కొన్ని ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన చిరుజల్లులు కురిశాయి. కడపలోనూ కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురిశాయి. తూర్పుగోదావరి జిల్లా కొత్తపల్లి మండలం ఉప్పాడ వద్ద సముద్రంలో అలల తాకిడి ఎక్కువైంది. కెరటాల ధాటికి బీచ్ రోడ్డుపై రాళ్లు వచ్చి పడుతున్నాయి.
మరోవైపు వర్ద తీవ్ర తుఫాన్ కారణంగా నెల్లూరు, చిత్తూరు నుంచి చెన్నై వైపు నడిచే అనేక రైళ్లను రద్దు చేశారు. మరికొన్నింటిని దారి మళ్లించినట్టు రైల్వే అధికారులు చెప్పారు. వర్దా తుఫాను ప్రభావం దృష్ట్యా రేపటి వరకు అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. పెను తుఫాన్కు దెబ్బతిన్న తమిళనాడుకు చేయూత అందించేందుకు సిద్దంగా ఉన్నామన్న ముఖ్యమంత్రి అక్కడి అధికారులతో మాట్లాడి అవసరమైన సాయం అందించాలని సూచించారు. వర్దా తుఫాను ప్రభావంపై టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన ఏ జిల్లాలో ఎన్ని గ్రామాలు ప్రభావితమయ్యాయి, ఎంత నష్టం జరిగిందో అడిగి తెలుసుకున్నారు. ఈదురు గాలులు తగ్గి వర్షం పెరుగుతోంది కాబట్టి చెరువు కట్టలు తెగకుండా సిమెంట్ బస్తాలతో రింగ్ బండ్ సిద్దం చేసుకోవాలన్నారు. బాధితులకు పునరావాసం, భోజన ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని స్పష్టం చేశారు. దెబ్బతిన్న కరెంటు స్తంభాలను వెంటనే పునరుద్దరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. సూళ్లూరుపేట పట్టణం మరో 11 గ్రామాల్లో నిలిచిన విద్యుత్ సరఫరాను రాత్రికల్లా పునరుద్దరించాలని సూచించారు. తాగునీటికి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవడంతో పాటు ఈదురుగాలుల వల్ల కూలిన చెట్లను వెంటనే తొలగించాలని దిశానిర్దేశం చేశారు. సూళ్లూరుపేటలో ఆయిల్ ట్యాంకర్ బోల్తాపడిన ఘటనపై చంద్రబాబు ఆరా తీశారు. వెంటనే స్పందించి చర్యలు తీసుకుంటామని అధికారులు వివరించారు. చెన్నై సమీపంలో తీరం దాటిన వర్దా తుఫాను క్రమంగా పశ్చిమ దిశలో కదులుతోందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ ప్రభావంతో ఉత్తర తమిళనాడు జిల్లాలు, రాయలసీమ సహా నెల్లూరు జిల్లాలో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. రేపటికి వర్దా వాయుగుండంగా మారి అరేబియా సముద్రం వైపు కదులుతుందని అంచనా వేశారు. ఇప్పటి ఉదయానికి ఇది వాయుగుండంగా కూడా మారే అవకాశం ఉంది. అయితే ఈ వాయుగుండంగా మారినప్పటికీ మనకి ఇంటీరియర్ రీజన్స్ ఏవైతే ఉన్నాయో రాయలసీమలోని కడప, చిత్తూరు, కర్నూలు, అనంతపురం ఈ జిల్లాల్లో కూడా మనకి తేలికపాటి నుంచి భారీ వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశాలు ఉంది. ఇది క్రమేపా ఈ ఇంటీరియర్ రీజన్స్ కర్ణాటకలో కదిలి అలాగే అరేబియా మహాసముద్రంలో కూడా వెళ్లే అవకాశాలు మనకి కనిపిస్తున్నాయి. పాత పెద్ద నోట్ల రద్దు తర్వాత బ్యాంకుల్లో భారీగా జమైన నల్లధనాన్ని తెల్లగా మార్చుకునేందుకు కేంద్రం మరో అవకాశం ఇవ్వనుంది. ఇటీవలే లోక్సభ ఆమోదించిన ఆదాయపు పన్ను చట్ట సవరణ మేరకు 50% పన్ను సర్ఛార్జ్ చెల్లించి బ్యాంకుల్లోని నల్లధనాన్ని తెల్లగా మార్చుకునే ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పీఎంజీకేవై పథకాన్ని ఈ వారంలోనే కేంద్రం నోటిఫై చేయనుంది. స్వచ్ఛంద ఆదాయ వెల్లడి పథకంలో తమ నల్లధనాన్ని వెల్లడించకుండా బ్యాంకుల్లో భారీ మొత్తం జమ చేసి తప్పించుకోవాలని భావించిన నల్ల కుబేరుల నుంచి ముక్కుపిండి పన్ను వసూలు చేసేందుకు కేంద్రం సిద్ధమైంది. ఈ మేరకు రూపొందించిన ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పీఎంజీకేవై పథకాన్ని ఈ వారంలోనే నోటిఫై చేసే అవకాశం ఉంది. ఈ పథకం కింద బ్యాంకుల్లో జమ చేసిన లెక్కచూపని నగదును వెల్లడించి 50% పన్ను సర్ఛార్జ్ చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాకుండా బ్యాంకుల్లో జమ చేసిన మొత్తంలో 4వ వంతును 4 ఏళ్ల పాటు వడ్డీ లేకుండా అలాగే ఉంచాల్సి ఉంటుంది. ఇటీవలే లోక్సభ ఆమోదించిన ఆదాయ పన్ను చట్ట సవరణ 2016 ప్రకారం కేంద్ర రెవెన్యూ విభాగం ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పీఎంజీకేవై పథకాన్ని నోటిఫై చేయనుంది. ఎలా తమ నల్ల డబ్బును తెల్లగా మార్చుకోవచ్చో, ఎన్ని వాయిదాల్లో పన్ను కట్టాలో, చివరి తేదీ ఎప్పుడో నోటిఫికేషన్లో సవివరంగా పేర్కొననున్నారు. రాజ్యసభ ఆమోదం అవసరం లేకుండా ఇటీవలే ద్రవ్యబిల్లుగా ఆదాయ పన్ను సవరణ చట్టానికి కేంద్రం లోక్సభ ఆమోదముద్ర వేయించుకుంది. రాజ్యాంగం ప్రకారం ద్రవ్యబిల్లును లోక్సభ ఆమోదించి పంపిన 14 రోజుల్లో రాజ్యసభ తిప్పి పంపాలి. ఆ సమయం ఈ నెల 14తో పూర్తి కానుంది. తర్వాత బిల్లును రాష్ట్రపతి ఆమోదానికి పంపి అనంతరం నోటిఫై చేస్తారు. నూతన పథకం ప్రకారం నగదు ఎక్కడి నుంచి వచ్చిందో అడగరు. పన్నులు, ఇతర సివిల్ చట్టాల నుంచి మినహాయింపు ఉంటుంది. కానీ విదేశీ మారక ద్రవ్య నియంత్రణ వంటి చట్టాల నుంచి మాత్రం నల్ల కుబేరులకు ఎలాంటి మినహాయింపు లభించదు. తీవ్రవాదంపై పోరు సహా రక్షణ, భద్రతా సహకారంపై పరస్పరం సహకరించుకోవాలని భారత్, ఇండోనేషియా నిర్ణయించాయి. ఈ మేరకు భారత పర్యటనకు వచ్చిన ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడోతో ప్రధాని నరేంద్ర మోదీ చర్చలు జరిపారు. ఇరు దేశాల మధ్య అనుసంధానత పెంపు, ప్రజల మధ్య నేరుగా సంబంధాలు మరింత పెరగాలని ఇరువురు నేతలు ఆకాంక్షించారు. దక్షిణ చైనా సముద్రంపై వివాదాన్ని అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని ఇరు దేశాలు అభిప్రాయపడ్డాయి. తీవ్రవాదంపై ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి చేసిన 12వ 67వ తీర్మానాన్ని అన్ని దేశాలు అమలు చేయాలని పిలుపునిచ్చాయి. జైషే మహమ్మద్ తీవ్రవాద సంస్థ అధినేత మసూద్ అజర్ను అంతర్జాతీయ తీవ్రవాదిగా ఐక్యరాజ్య సమితి ప్రకటించే విషయాన్ని చైనా అడ్డుకోవడంతో ఇరు దేశాలు ఈ మేరకు పిలుపునిచ్చాయి. అన్ని దేశాలు తమ గడ్డపై తీవ్రవాదాన్ని నిర్మూలించాలని భారత్, ఇండోనేషియా సంయుక్త ప్రకటనలో కోరాయి. వాణిజ్య, ఆర్థిక బంధాన్ని బలోపేతం చేయాలని తీర్మానించాయి.
Indonesia is one of India's most valued partners in our Act East policy. We agreed to prioritize defense and security cooperation. We agreed to cooperate to ensure the safety and security of the sea lanes in disaster response and environmental protection. Our partnership will also extend to combating terrorism, organized crime, drugs, and human trafficking. నూతనంగా ఏర్పాటైన జిల్లాల్లో కలెక్టరేట్లు, జిల్లా పోలీస్ కార్యాలయాల నిర్మాణానికి వచ్చే ఏడాది బడ్జెట్లో నిధులు కేటాయిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో అతిపెద్ద పరిపాలనా విభాగాలు ప్రజల చెంతకు వచ్చాయని కేసీఆర్ స్పష్టం చేశారు. అభివృద్ది సంక్షేమ కార్యక్రమాల అమలులో కలెక్టర్లు క్రియాశీల పాత్ర పోషించాలని సూచించిన ఆయన అన్ని జిల్లా కేంద్రాల్లో సమీకృత కలెక్టరేట్లను నిర్మించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ఎల్లుండి జరిగే కలెక్టర్ల సమావేశంలో కొత్త జిల్లాల ద్వారా ప్రజలకు కలిగే ప్రయోజనాలపై చర్చ జరగాలని కేసీఆర్ సూచించారు. నగదురహిత లావాదేవీల నిర్వహణ కోసం తీసుకుంటున్న చర్యలు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, నీటిపారుదల ప్రాజెక్టులు, ఆసుపత్రుల నిర్వహణ, రెసిడెన్షియల్ పాఠశాలలు, హరితహారం తదితర అంశాలపై కలెక్టర్లకు దిశానిర్దేశం చేయాలని కేసీఆర్ అధికారులను ఆదేశించారు. అసెంబ్లీ సమావేశాలు రాజకీయ రచ్చకు వేదిక కాకూడదని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్షించారు. ప్రజా సమస్యలపై విస్తృతంగా చర్చ జరగాలని ఆశాభావం వ్యక్తం చేశారు. శాసనసభ సమావేశాలకు సన్నద్దతపై ప్రగతి భవన్లో ఉన్నతాధికారులతో సమీక్షించిన కేసీఆర్ అసెంబ్లీ సమావేశాల్లో సభ్యులు ఏ అంశాలను ప్రస్తావించే అవకాశం ఉందో ముందే అంచనా వేసి సమాధానం ఇచ్చేందుకు సిద్దంగా ఉండాలని మంత్రులకు సూచించారు. ఈ మేరకు అధికారులు పూర్తి సన్నద్దతతో ఉండాలని ఆదేశించారు. మంత్రులంతా తమ శాఖల పరిధిలో జరుగుతున్న అభివృద్ది కార్యక్రమాలపై నివేదిక సిద్దంగా ఉంచుకోవాలన్నారు. ఎలాంటి ప్రశ్నలకైనా వివరణ ఇచ్చేందుకు అధికార పక్షం నుంచి సిద్దంగా ఉండాలని కేసీఆర్ సూచించారు. రాజకీయాల కోసం సభకు అంతరాయం కలిగించేలా వ్యవహరించొద్దని స్పష్టం చేశారు. సభ్యులు వేసే ప్రశ్నలకు ఆయా శాఖల మంత్రుల నుంచి సమాధానాలు తెప్పించే బాధ్యతను శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి హరీష్ రావుకు సీఎం అప్పగించారు. తెలంగాణలో 100% నగదురహిత లావాదేవీలే లక్ష్యంగా పెట్టుకున్న కేసీఆర్ సర్కార్ ఆలయాల్లోనూ డిజిటల్ సేవలను ప్రారంభించింది. తెలంగాణ పురపాలక మంత్రి కేటీఆర్ ఇవాళ వేములవాడ రాజన్న ఆలయంలో ఆన్లైన్ సేవలు ప్రారంభించారు. అంతకుముందు రాజన్న సిరిసిల్ల కేంద్రం సిరిసిల్లలో అనేక అభివృద్ది పనులను ప్రారంభించారు. సిరిసిల్ల అభివృద్దికి ప్రత్యేక అధికారిని నియమిస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు. రాష్ట్రంలో 73 మున్సిపాలిటీలు ఉన్నాయి. మరి ఇతరులకు చెప్పే ముందు మన ఇల్లు మనం చదవించుకోవాలి. వేరే వాళ్ళకి ఇది చేయండి అది చేయండి అని చెప్పేటప్పుడు మరి నీ సిరిసిల్లనే అందంగా లేదు, నీ సిరిసిల్లనే ఇన్ని సమస్యలు ఉన్నాయి, నువ్వేం చెప్తున్నావు మాకు వాళ్ళు అంటే తల తీసేసినట్టు అవుతుంది. కాబట్టి ముందు సిరిసిల్లను మన నియోజకవర్గాన్ని మన పట్టణాన్ని బాగు చేసుకోవాలనే ఉద్దేశంతో ప్రత్యేకంగా ఒక అధికారిని మున్సిపల్ విభాగం నుంచి కూడా ఇక్కడ నియమించబోతా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్లోని మొత్తం ఓటర్లలో 17% తెలుగుదేశం సభ్యత్వం తీసుకోవాలి అనేదే తమ లక్ష్యమని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తెలిపారు. తెలుగుదేశం పార్టీలో 50 లక్షల సభ్యత్వం పూర్తయినందుకు గుంటూరులోని ఆంధ్రప్రదేశ్ పార్టీ కార్యాలయంలో 50 కేజీల కేక్ను ఆయన కట్ చేశారు. కార్యకర్తల సంక్షేమానికి తెలుగుదేశం ప్రాముఖ్యతను ఇస్తోందన్న లోకేష్ గతేడాది 3,400 మంది కార్యకర్తలకు వివిధ రూపాల్లో సాయం చేసినట్లు తెలిపారు. అంటే గతంలో ఆంధ్ర రాష్ట్రం 46 లక్షలు చేసింది మొత్తం 55 రోజుల కార్యక్రమంలో, సభ్యత్వం కార్యక్రమంలో. ఈరోజు కేవలం 40 రోజుల్లోనే మనం దాదాపు 50 లక్షలు చేసుకుంటాం జరిగింది. తెలుగుదేశం పార్టీ పట్ల, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పట్ల చేసే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల పట్ల ప్రజలు పాజిటివ్ గా స్పందించి ఈ రోజు తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకుంటాం చాలా ఆనందకరం. మాజీ ప్రధాని పివి నరసింహారావు కుమారుడు పివి రాజేశ్వరరావు కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా హైదరాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 60 ఏళ్ల రాజేశ్వరరావు ఈ సాయంత్రం తుది శ్వాస విడిచారు. రాజేశ్వరరావు మృతి పట్ల కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. రాజేశ్వరరావుతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్న కేసీఆర్ రాజకీయ, సాహిత్య, సంగీత రంగాల్లో ఆయన చేసిన సేవలను కొనియాడారు.
ప్రపంచ మార్కెట్లలో మిశ్రమ పవనాలు, ముడి చమురు ధరలు పెరుగుతుండటం సహా అక్టోబర్లో దేశ పారిశ్రామిక ప్రగతి 1.9% తగ్గిన వేళ మదుపరులు ఆచితూచి స్పందించగా స్టాక్ మార్కెట్లు ఇవాళ నష్టాల్లోకి మళ్లాయి. క్రితం 2 సెషన్లో 510 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్ ఇవాళ 232 పాయింట్లు క్షీణించింది. ఈ ఉదయం 26,725 పాయింట్ల వద్ద ప్రారంభమైన సూచీ అమ్మకాల ఒత్తిడిలో ఒక దశలో 26,469 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. తర్వాత కాస్త పుంజుకున్న సూచీ 26,515 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 91 పాయింట్లు పతనమై 8,171 వద్ద ముగిసింది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.